తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన వేసుకునేటువంటి డ్రెస్సింగ్ అనేటువంటిది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రత్యేకంగా మనం చూస్తే రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఖద్దర్ దుస్తుల్లో అంటే ప్యాంట్ అండ్ షర్ట్, ఖద్దర్ చొక్కాతో, ఖద్దర్ ప్యాంట్తో కనిపిస్తున్నటువంటి విషయాన్ని మనం మొదటి నుంచి చూస్తూ వస్తున్నాం. అయితే అందరి డ్రెస్సింగ్ స్టైల్కు భిన్నంగా రేవంత్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ అనేటువంటిది అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. మామూలు టైంలో కూడా ఆయన ఒక జీన్స్ వేయడం, జీన్స్ పైన వైట్ షర్ట్ వేయడం, దట్ మంచి బ్రాండెడ్ వైట్ షర్ట్, యుఎస్ పోలో లాంటి బ్రాండెడ్ వైట్ షర్ట్స్ ఆయన వేస్తూ ఉంటారు. అంతేకాకుండా జీన్స్, మామూలుగా జీన్స్ కూడా ధరించే బ్లాక్ కలర్ జీన్స్లో కనిపించడం అనేటువంటిది మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో ఆయన ఇంటి దగ్గర నిర్వహించేటువంటి కార్యక్రమాలకు, ఇంటి దగ్గర నిర్వహించేటువంటి అధికార కార్యక్రమాల్లో సైతం ఆయన జీన్స్, టీషర్టు లేదంటే జీన్స్ క్యాజువల్ షర్ట్లో కనిపించడం అనేటువంటిది అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. ఇటీవల కనుక మనం చూసినట్టయితే ఈ వరద సహాయార్థం విరాళాలు అందించేందుకు వచ్చేటువంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో, దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి చెక్కులు తీసుకునేటువంటి సందర్భంలో ఆయన సాధారణంగా ఆ జీన్స్ అండ్ టీషర్ట్లో కనిపిస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తే ఎంపీ శ్రీభరత్, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎంపీ శ్రీభరత్ వచ్చిన సమయంలో కూడా ఆయన ఒక జీన్స్ ప్యాంట్ అలాగే ఒక టీషర్ట్, క్యాజువల్ టీషర్ట్ వేసుకోవడం అనేటువంటిది మనకు కనిపించింది. అంతేకాకుండా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ తాజాగా ఆయన నివాసంలో నిర్వహించినటువంటి ఒక అధికారికమైనటువంటి రివ్యూ కార్యక్రమానికి కూడా, అధికారికమైన రివ్యూ మీటింగ్లో కూడా ఆయన జీన్స్ అలాగే టీషర్ట్, ఒక డార్క్ ఎల్లో కలర్ టీషర్ట్ ధరించి చాలా స్టైలిష్గా కనిపించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మరో మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, చీఫ్ సెక్రటరీ శాంతికుమార్తో సహా వివిధ శాఖల అధికారులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దీనికి ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఒక రివ్యూ మీటింగ్ ఇది. ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డి అలా కనిపించడం అనేటువంటిది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది, చర్చకు తావిస్తుందని చెప్పవచ్చు. అంటే ఒక రకంగా తనకు తాను కొంచెం ఇప్పుడున్నటువంటి గతంలో మన దగ్గర పనిచేసినటువంటి ముఖ్యమంత్రులను కనుక చూస్తే వాళ్ళలో ఆల్మోస్ట్ యంగెస్ట్ ముఖ్యమంత్రిగా మనం చెప్పుకోవచ్చు. అయితే దానికి ఆయన ఒక యూత్ ఐకాన్గా ఉండేందుకు అన్నట్టుగా ఆయన చాలా స్టైలిష్గా కనిపించడం అనేటువంటిది మనకు కనిపిస్తూ వస్తుంది. ఇట్లాంటి మామూలుగా వివిధ రకాలైనటువంటి డ్రెస్సులు వేసుకోవడం, అంటే ప్రత్యేకించి రాజకీయ నాయకులు అంటే మనకు ఖద్దరు ప్యాంటు, ఖద్దరు చొక్కాలో కనిపించడము, గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఇట్లాంటి అటైర్స్లోనే మనకు కనిపించడం అనేటువంటిది చూస్తూ వస్తున్నాం. అయితే వాటన్నిటికి భిన్నంగా రేవంత్ రెడ్డి ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేటువంటిది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఇట్లాంటిది మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన రాజకీయ రంగ ప్రవేశం నాటి నుంచి కూడా చూసినట్టయితే చాలా క్యాజువల్ డ్రెస్సింగ్లో మనకు కనపడతారు. ఆల్మోస్ట్ ఎప్పుడైనా కానీ బ్లాక్ కలర్ జీన్స్లో పైన ఒక మామూలు టీషర్ట్ వేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ కావడం కానీ, మిగతా అధికారికమైనటువంటి కార్యక్రమాలకు అటెండ్ అయినటువంటి సందర్భంలో కింద బ్లాక్ కలర్ జీన్స్ అలాగే పైన టాప్ వైట్ కలర్ షర్ట్ ఒకటి, క్యాజువల్ షర్ట్ బ్రాండెడ్ క్యాజువల్ షర్ట్ ఒకటి వేసుకుంటూ వస్తున్నారు. సో మొత్తంగా రకరకాలైన టీషర్ట్స్, రకరకాలైనటువంటి స్టైల్స్ మెయింటైన్ చేస్తూ రేవంత్ రెడ్డి ఆహార్యం అనేటువంటిది సర్వత్రా ఒక అందరి దృష్టిని ఆకర్షించేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు.